शक्तियों से है सुशोभित सर्वशक्तिमान। लुटा रहा है वो वरदाता वरदानों की खान। आओ झोलियां भर के जाओ, अपना जीवन सफल बनाओ। Receiving God's power and blessings. 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 ना तृष्णा में ना माया में, ना बाधा में ना बंधन में, जीवन रख दे प्रभु के शरण में। जीवन रख दे प्रभु के शरण में। सच्चा सुख है समर्पण में। Receiving God's power and blessings. Receiving God's power and blessings. ओम शांति। 3 सितंबर 2020 साकार मुरली। मीठे बच्चे, याद से सतो प्रधान बनने के साथ साथ पढ़ाई से कमाई जमा करनी है। పడాయి के समय బుద్ధి ఇదర్ ఉదర్ నా భాగే బాబాని జ్ఞాపకం చేయటంతో సతో ప్రధానం కావడంతో పాటు చదువు మీద సంపాదన జమ చేసుకోవాలి. చదువుకునే సమయంలో బుద్ధి ఇటు అటు పోవడానికి వీల్లేదు అని అంటున్నారు బాబా. ప్రశ్న బాబా ने पूछा, तुम डबल अहिंसक अननोन वॉरियर्स की कौन सी विजय निश्चित है और क्यों? మీరు డబల్ అహింసకులైన ఆత్మలు, గుప్త సేన, మీకు ఎలాంటి విజయం ఫిక్స్ అయిపోయి ఉంది అని అంటున్నారు బాబా. उत्तर है, तुम बच्चे जो माया पर जीत पाने का पुरुषार्थ कर रहे हो, మీరు మాయ పైన విజయం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. तुम्हारा लक्ष्य है कि हम रावण से अपना राज्य लेकर ही छोड़ेंगे. మేము రావణుడితో మా రాజ్యాన్ని తీసుకునే వదులుతాము. यह भी డ్రామా में युक्ति रची हुई है. ఇది కూడా డ్రామాలో ఈ విధంగా తయారై ఉన్నది. तुम्हारी विजय निश्चित है. మీ విజయం అయితే స్థిరంగా ఉంది, ఫిక్స్ అయిపోయింది. क्योंकि तुम्हारे साथ साक्षात परमपिता परमात्मा है. ఎందుకంటే మీ వెంట ఉన్నది ఎవరు? సాక్షాత్తు పరమాత్మ పరంపిత ఉన్నారు. तुम योग बल से विजय पाते हो. మీరు యోగ శక్తితోనే విజయం పొందుతారు. మన్మనాభవ్ के महामंत्र से तुम्हें राजाई मिलती है. మన్మనాభవ అనే మహామంత్రంతోనే మీరు రాజ్యం పొందుతారు. तुम आधा कल्प राज्य करेंगे. అర్ధకల్పం రాజ్యం చేస్తారు. गीत है, मुखड़ा देख ले प्राणी. ओम शांति। मीठे मीठे बच्चे जब सामने बैठे रहते हैं तो समझते हैं बरोबर हमारा कोई साकार टीचर नहीं है. మీకు ఎదురుగా కూర్చున్నోడు మీకు ఎవరు సాకారంలో టీచర్గా లేరు కదా. हमको पढ़ाने वाला ज्ञान सागर बाबा है. మమ్మల్ని చదివించేది జ్ఞానసాగరుడైన తండ్రి. ये तो पक्का निश्चय है वह हमारा बाप भी है. ఆ పక్కా నమ్మకం ఉండాలి, ఆయన మా తండ్రి है. जब पढ़ते हैं तो पढ़ाई पर अटेंशन रहता है. ఆ విధంగా చదువుకున్నట్లయితే చదువు మీద మీకు శ్రద్ధ ఉంటుంది. స్టూడెంట్ अपने स्कूल में बैठे होंगे तो టీచర్ యాద్ ఆయేగా నా. విద్యార్థి స్కూల్లో కూర్చుంటే టీచర్ గుర్తొస్తారు కదా. నాకు ఈ బాప్ క్యూ స్కూల్ మే బైఠే, తండ్రి గుర్తురారు, ఎందుకంటే స్కూల్లో ఉన్నారు కదా. ये तो कभी होता ही नहीं. నా సత్యుగమే నా కలియుగమే హోతా హై. ఇది సత్యుగంలో ఉండదు, ఇలాంటిది కలియుగంలో ఉండదు. సిర్ఫ్ ఏక్ హీ బార్ సంగం పర్ హోతా హై. కేవలము సంగమ యుగంలోనే ఇది ఉంటుంది. నామ్ కో నహీ పకడ్నా హై. పేరు పట్టుకోకండి, ధ్యాన్ మే రఖనా హై. శ్రద్ధ వహించండి. हम आत्मा है, बाप से सुन रहे हैं.
మేము ఆత్మ బాబాతో వింటున్నాము అనేది మీరు శ్రద్ధ పెట్టండి. తుమ్ అప్నే కో ఆత్మ సమస్తే హో, మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకుంటున్నారు కదా. హమారా బాప్ ఇస్ సమయ టీచర్ హే, మా తండ్రి ఇప్పుడు టీచరు. క్యోంకి పడాతే హే, చదివిస్తున్నారు కదా. దోనో కామ్ కర్నే పడితే హే, తండ్రిగా టీచర్గా రెండు పనులు ఆయన చేయవలసి ఉంటుంది. ఆత్మ పట్టి హే శివ బాబాసే, ఆత్మ శివ బాబాతో చదువుకుంటుంది. యహ బి యోగ ఔర్ పడాయి హో జాతి హై, ఈ విధంగా ఇది కూడా యోగము చదువు కూడా అయిపోతుంది. పడితే ఆత్మ హై, పడాతే పరమాత్మ హై. చదువుకునేదేమో ఆత్మ, చదివించేదేమో పరమాత్మ. ఇస్మే ఔర్ హీ జాస్తి ఫాయిదా హై, ఇందులో చాలా లాభం ఉంటుంది. జబ్కి తుమ్ సన్ముఖ్ హో, బహుత్ బచ్చే అచ్చి రీతి యాద్ మే రహేంగే. చాలామంది చక్కగా బాబా జ్ఞాపకంలో ఉంటారు. కర్మాతీత అవస్థ మే పहुंचेंगे, కర్మాతీత స్థితిలో చేరుకుంటారు. వహ భీ జైసే పవిత్రతాకి తాకత్ మిల్తీ హై, అదేంటి వాళ్ళకి పవిత్రత యొక్క శక్తి దొరుకుతుంది. అప్పుడే వాళ్ళు కర్మాతీతం అవుతారు. తుమ్ జాన్తే హో శివ బాబా హమ్కో పడాతే హై, మీకు తెలుసు కదా శివ బాబా మాకు చదివిస్తున్నారు అని. యా తుమారా యోగ భీ హై, కమాయి భీ హై, ఒక పక్కన అది యోగం కూడా, మళ్ళా సంపాదన కూడా, పుణ్య సంపాదన కూడా. ఆత్మకో హీ సతో ప్రధాన్ బననా హైనా, ఆత్మయే సతో ప్రధానం కావాలి. తుమ్ సతో ప్రధాన్ భీ బన్ రహే హో, ధన్ భీ లే రహే హో, పవిత్రంగా కూడా అవుతున్నారు, అంటే సతో ప్రధానంగా కూడా అవుతున్నారు, ఈ యొక్క ధనం కూడా పొందుతున్నారు. అప్నే కో ఆత్మ జరూర్ సమజనా హై, మిమ్మల్ని మీరు తప్పకుండా ఆత్మగా భావించాలి. బుద్ధి బాగ్ని నహీ చాహియే, బుద్ధి ఇక్కడ అక్కడ పరుగులు తీయద్దు. యహా బైఠతే హో తో బుద్ధి మే यह रहे कि शिव बाबा पढ़ाने के लिए టీచర్ రూప్ మే ఆయా కి ఆయా, శివ బాబా చదివించడానికి టీచర్ రూపంలో వచ్చారు. వహీ నాలెడ్జ్ఫుల్ హై, ఆయన జ్ఞాన సాగరుడు. హమ్కో పడా రహే హై, బాప్ కో యాద్ కర్నా హై నా, బాబాని గుర్తు చేయాలి కదా. స్వదర్శన్ చక్రధారి భీ హమ్ హై, లైట్ హౌస్ భీ హై, మనం స్వదర్శన్ చక్రధారి ఆత్మలము, మళ్ళా లైట్ హౌస్గా ఉన్నాం. ఏక ఆంక్ మే శాంతిధామ్, ఏక ఆంక్ మే జీవన్ ముక్తిధామ్. ఒక కంట్లో శాంతిధామం ఉండాలి, మరో కంట్లో జీవన్ముక్తిధామం, సుఖధామం. ఇన్ ఆంఖోं की बात नहीं, ఈ కళ్ళ విషయం కాదు. ఆత్మ కా తీసరా నేత్ర కహా జాతా హై, ఆత్మకు మూడవ నేత్రం దొరికింది కదా. అవి ఆత్మ ఏ సున్ రహీ హై, ఇప్పుడు ఆత్మలు వింటున్నాయి కదా. జబ్ శరీర్ छोड़ेंगे तो ఆత్మ మే ఏ సంస్కార్ హోంగే, శరీరం వదిలిపెడితే కూడా ఈ సంస్కారం ఆత్మలో ఉంటుంది. అవి తుమ్ బాప్సే యోగ్ లగాతే హో, ఇప్పుడు మీరు బాబాతో యోగం చేస్తున్నారు. సత్యుగ్ సే లేకర్ తుమ్ వియోగి తే, అర్థాత్ బాప్ సే యోగి నహీ థా, యోగ్ నహీ థా. సత్యుగం నుంచి ఇప్పుడు బాబా నుంచి మీరు వియోగి అయ్యారు, అంటే బాబాతో యోగం లేదు, అంటే బాబాని మర్చిపోయారు. అవి తుమ్ యోగి బంతే హో, ఇప్పుడు ఈ సంగమ యుగంలో మీరు యోగి అవుతారు, అంటే బాబాతో సంబంధం జోడిస్తారు. బాప్ కే సమాన్, బాబా లాగా. యోగ సిక్లానే వాలా హై ఈశ్వర్, మనకి యోగం నేర్పించేది ఎవరు? ఈశ్వరుడు, అంటే మన తండ్రి పరమాత్మ. ఇస్లియే ఇన్కో కహా జాతా హై యోగేశ్వర్, అందుకే ఆయన్ని యోగేశ్వరుడు అంటారు. తుమ్ భీ యోగేశ్వర్ కే బచ్చే హో, మీరు కూడా యోగేశ్వరుడి పిల్లలే కదా. ఉన్కో యోగ్ లగానా నహీ హై కే వహ హై యోగ్ సిక్లానే వాలా పరంపిత పరమాత్మ, ఆయన ఎవరితో యోగం చేయాల్సిన అవసరం లేదు, ఆయన యోగం నేర్పించే పరంపిత పరమాత్మ. తుమ్ ఏకేక యోగేశ్వర్ యోగేశ్వరి బంతే హో, ఫిర్ రాజరాజేశ్వరి బనేంగే, మీరు ఒక్కొక్కరు యోగేశ్వర్లు అవుతారు, రాజరాజేశ్వర్లు అవుతారు. వహ యోగ సిక్లానే వాలా ఈశ్వర్ ఖుద్ నహీ సీఖతా హై, ఆయన యోగం నేర్పించేవాడు ఈశ్వరుడు, ఆయన స్వయంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సిక్లాతే హై విష్ణుకి ఆత్మ అంతకే జన్మ మే యోగ సీఖ్ ఫిర్ కృష్ణ బంతి హై, విష్ణువు యొక్క ఆత్మ, కృష్ణ యొక్క ఆత్మ అంతిమ జన్మలో యోగం నేర్చుకొని కృష్ణుడవుతుంది. ఇస్లియే కృష్ణ కో భీ యోగేశ్వర్ కహ దేతే, అందుకే కృష్ణుని కూడా యోగేశ్వరుడు అంటారు. క్యోంకి ఉన్కి ఆత్మ అభి సీఖ రహీ హై నా, ఆత్మ ఇప్పుడు నేర్చుకుంటుంది కదా. యోగేశ్వర్ సే యోగ సీఖ్ కృష్ణ పదపాతి హై, యోగేశ్వరునితో యోగం నేర్చుకొని కృష్ణ పదవి పొందుతుంది. ఇన్కా నామ్ ఫిర్ బాప్నే బ్రహ్మ రఖా హై, పేరు బ్రహ్మాని పెట్టడం జరిగింది. పహలేతో లౌకిక నామ్ థా, ఫిర్ మర్జీవా బనే హై, లౌకిక నామం ఏంటి అయింది? దాదా లేఖరాజు. తర్వాత బాబా పిల్లవాడయ్యాక బాబా బ్రహ్మ అని పేరు పెట్టారు.
ఆత్మ को ही बाप का बनना है ना, ఆత్మయే బాబా పిల్లవాడవ్వాలి. బాప్కే బనే తో మర్ గయే నా, బాబా పిల్లలయ్యారంటే మీరు ఈ శరీరంతో ఏమీ లేదు, ఈ ప్రపంచంతో మరణించినట్టే. తుమ్ భీ బాప్ ద్వారా యోగ్ సీఖతే హో, మీరు కూడా బాబాతోనే యోగం నేర్చుకుంటున్నారు. ఇన్ సంస్కారం సే హీ తుమ్ జాయింగే శాంతిధామ్ మే, ఇప్పుడు ఈ సంస్కారాలతోనే మీరు శాంతిధామానికి వెళ్తారు. ఫిర్ నయా పాట ప్రాలబ్ధగా ఎమర్జ్ హోంగా, ఆ తర్వాత కొత్త పాత్ర ఏంటి, ప్రాప్తి పొందే పాత్ర, అది మొదలవుతుంది. వహా యహ బాతే యాద్ నహీ రహేగి, అక్కడికి వెళ్ళాక ఈ విషయాలు ఏవి గుర్తుండవు మీకు. యహ అభీ బాప్ సమझाते हैं, ఇప్పుడే ఈ సంగమ యోగంలోనే ఆయన అన్ని మనకు వివరిస్తారు. అభీ పాఠ పూరా హోతా హై నా, ఇప్పుడు పాత్ర పూర్తయిపోతుంది. ఫిర్ నయే సిర్ షురూ హోగా, మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. జైసే బాప్ కో సంకల్ప్ ఉఠా కి మై జాऊं तो बाप कहते हैं मैं आता हूँ और मेरी వాణి చల్ని షురూ హో జాతీ హై. బాబాకి సంకల్పం వచ్చిందనుకోండి నేను వెళ్ళాలి అని, బాబా అంటారు నేను వస్తాను అంటారు, మరి నేను వాణి నడిపిస్తాను అంటారు, మొదలవుతుంది. వహాతో శాంతి మే హై, కానీ పరంధామంలో అయితే ఆయన శాంతంగా ఉంటారు కదా. ఫిర్ డ్రామా అనుసార్ ఉన్కా పాట షురూ హోతా హై, డ్రామా ప్రకారంగా ఆయన పాత్ర మొదలవుతుంది. ఆనే కా తో సంకల్ప ఉఠతా హై, ఆయనకి పాత్ర రావాలని సంకల్పం వస్తుంది. ఫిర్ యహా ఆకర్ పాట బజాతే హై, తుమ్హారీ ఆత్మ ఏ భీ సున్తీ హై నా, మీ ఆత్మలు కూడా వింటుంటాయి కదా. నంబర్ వార్ పురుషార్థానుసార్ కల్ప పహిలే మిసల్, ఎలాగా గత కల్పంలో ఎలా విన్నారో అదే విధంగా వింటుంటారు. దిన్ ప్రతిదిన్ వృద్ధి కో భీ పాతే జాయింగే, రోజుకు రోజు వృద్ధి అవుతూనే ఉంటారు. ఏక్ దిన్ తుమ్కో బడే రాయల్ హాల్ భీ మిలేగా, మీకు ఒక రోజున గొప్ప పెద్ద హాల్ దొరుకుతుంది. జిస్మే బడే బడే లోగ్ భీ ఆయేంగే, అందులో పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు కూడా వస్తారు వినడానికి. సబ్ ఇకట్టే బయట సునేంగే, అందరూ కలిసి వింటారు. దిన్ ప్రతిదిన్ షావుకార్ భీ రంక్ హోతే జాయింగే, రోజుకు రోజు బయట ప్రపంచంలో షావుకార్లు కూడా పేదవాళ్ళు అయిపోతారు. పీట్ సే లగ్ జాయేగా, ఈ కడుపు వెన్నుపూసకు అంటుతుంది. ఐసీ ఆపదే ఆనీ హై, మూసల్ధారా బర్సాత్ పడేగి తో సారీ ఖేతీ ఆది పానీ మే డూబ్ జాయేగి, మొత్తం కుంభవృష్టి కురిసిందనుకోండి, మొత్తం వర్షంతో నీళ్ళల్లో మునిగిపోతుంది పొలం అంతా. న్యాచురల్ కెలామిటీస్ తో ఆనే హీ హై, వినాశ్ హోనా హై, ఇన్కో కహా జాతా హై కుదరతీ ఆపదా. ఈ విధంగా న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి కదా, వీటిని ప్రాకృతిక ఆపదలు అంటారు. బుద్ధి కహతీ హై, బుద్ధి ఏం చెప్తోంది, వినాశ్ హోనా జరూర్ హై, వినాశనం అకాక తప్పదు. ఉస్ తరఫ్ కే లియే బాంబ్స్ భీ తయ్యార్ హై, అటువైపున బాంబులన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు సైంటిస్టులు. న్యాచురల్ కెలామిటీస్ ఆది ఫిర్ హై యహా కే లియే, కానీ ఇక్కడ ఈ ప్రాకృతిక ఆపదలు ఇక్కడ కోసం, భారతదేశం కోసం. ఉస్మే బడి హిమ్మత్ చాయియే, వాటన్నింటిని ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి. అంగద్ కా భీ మిసాల్ హైనా, అంగదుడి యొక్క ఉదాహరణ చెప్పారు కదా. ఉన్కో కోయి హిలానా సకా, ఆయన ఎవరు కదిలించలేకపోయారు. ఈ అవస్థ పక్కీ కర్నీ హై, ఈ విధంగా మన స్థితిని గట్టిగా చేసుకోవాలి, దృఢంగా చేసుకోవాలి. ఏమని, మై ఆత్మ హూ, నేను ఆత్మను అని దృఢంగా చేసుకోవాలి. శరీర కా భాన్ టూట్తా జాయే, దేహ భ్రాంతి తొలగిపోతూ ఉండాలి. సత్యుగ में तो जब ఆటోమేటికల్లీ సమయ ఆయేగా, సత్యుగంలో అయితే ఆటోమేటిక్గా టైం వస్తుంది కదా, ఆ టైం ప్రకారము పూరా హోతా హై, పూర్తి అయిపోతే ఏమవుతుంది, తో సాక్షాత్కార్ హోతా హై, ఇప్పుడు మీకు సాక్షాత్కారాలు అవుతాయి. అభి హమ్కో ఏ శరీర్ छोड़ जाए బచ్చా బననా హై, సత్యుగంలో మనకు తెలిసిపోతుంది ఏంటంటే మనం ఈ శరీరం వదిలిపెడితే మళ్ళీ చిన్నపిల్లవాడిగా జన్మ తీసుకుంటామని కనిపిస్తుంది. ఏక్ శరీర్ చూడు జాయ్ దూసరే మే ప్రవేశ్ కర్తే హై, ఆ ఒక శరీరం వదిలిపెట్టి మరొక శరీరంలో ప్రవేశించటం జరుగుతుంది. సజాయే ఆదితో వహా కుచ్ నైనా, అక్కడ పనిష్మెంట్లు అంటూ ఏమీ లేవు కదా. దిన్ ప్రతిదిన్ తుమ్ నజ్దీక్ ఆతే జాయింగే, రోజుకు రోజు మీరు బాబాకు దగ్గర అవుతారు. బాప్ कहते हैं मेरे में जो पाठ भरा हुआ है वो खुलता जाएगा, నాలో ఏ పాత్ర ఉందో అది ఓపెన్ అవుతూ ఉంటుంది అన్నమాట మీ ముందు. బచ్చోं को बताते रहेंगे, బాబా పిల్లలకు తెలియజేస్తూ ఉంటారు. फिर बाप का पाठ పూరా హోగా తో తుమ్హారా భీ పూరా హో జాయేగా, బాబా పాత్ర పూర్తయిందంటే మీది కూడా పూర్తయిపోయినట్లే. ఫిర్ తుమ్హారా సత్యుగ్ కా పాఠ షురూ హోగా, మళ్ళా సత్యుగం యొక్క పాత్ర మొదలవుతుంది. అభి తుమ్కో అపనా రాజ్య లేనా హై, ఇప్పుడైతే మీరు మీ రాజ్యాన్ని తీసుకోవాలి. ఏ డ్రామా బడా యుక్తి సే బనా హువా హై, ఈ డ్రామా చాలా గొప్ప తెలివిగా తయారయ్యింది.
तुम माया पर जीत पाते हो, इसमें भी టైం लगता है. మీరు మాయ పైన విజయం సాధించడానికి కూడా సమయం పడుతుంది. वो लोग तो एक तरफ समझते हैं कि हम స్వర్గ में बैठे हैं. వాళ్ళు ఏమనుకుంటారు, మేము స్వర్గంలో ఉన్నాం అనుకుంటారు బయట వాళ్ళు. ये सुखधाम बन गया है, ఇది ఈ ప్రపంచమే సుఖధామం అయిపోయింది. दूसरी तरफ फिर गीत में भी भारत की हालत सुनाते हैं. మళ్ళీ ఓపెన్ చేశారు, देख तेरे संसार की हालत भगवान అనుకుంటూ పాట వినిపిస్తూ ఉంటారు. तुम जानते हो ये तो और ही तमो प्रधान हो गए. మీకు అర్థమైంది, మరింత తమో ప్రధానం అయిపోయింది కదా. డ్రామా అనుసాर తమో ప్రధాన్ भी जोर से होते जाते हैं. డ్రామా అనుసారంగా తమో ప్రధానత కూడా స్పీడ్గా అవుతుంది. तुम अब सतो प्रधान बन रहे हो, మీరందరూ ఇప్పుడు సతో ప్రధానం అవుతున్నారు. अब नजदीक आते जाते हो, आखिरी विजय तो तुम्हारी होनी ही है. చివరికి విజయం మీదే అంటున్నారు బాబా. హాహాకార్కే బాద్ ఫిర్ జై జయకార్ హోగి. ప్రపంచమంతా ఆహాకారాలు అయినప్పుడు తర్వాత మీరు జయ జయధ్వానాలు అవుతాయి. ఘీకి నదియా బహేగి, అన్నీ కూడా సర్వ సమృద్ధంగా ఉంటుంది. వహా ఘీ ఆది ఖరీదు కర్నా నహీ పడేగా, అక్కడ నెయ్యి ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సబ్కే పాస్ అప్నీ గాయే ఫస్ట్ క్లాస్ హోతీ హై, ఎవరికంటే వాళ్ళకి వాళ్ళ యొక్క ఆవులు మంచి ఆవులు ఉంటాయి. तुम कितने ऊंच बनते हो, ఎంత ఉన్నతంగా తయారవుతారు. तुम जानते हो వరల్డ్ की हिस्ट्री జాగ్రఫీ फिर रिपीट होती है. చరిత్ర భూగోళము ఎంత పునరావృతం అవుతుంది. बाप आकर वर्ल्ड की हिस्ट्री रिपीट करते हैं, इसलिए बाबा ने कहा, బాబా వచ్చాక ఈ చరిత్ర భూగోళము పునరావృతం అవుతుంది. అందుకే బాబా అంటున్నారు, ఏ भी लिख दो, ఈ మాట కూడా రాసుకోండి, వరల్డ్ की हिस्ट्री జాగ్రఫీ कैसे रिपीट होती है. ఈ చరిత్ర భూగోళము, ఈ ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం ఏ విధంగా పునరావృతం అవుతుంది. बाप आकर वर्ल्ड की हिस्ट्री रिपीट करते हैं, इसलिए बाबा ने कहा लिख दो कि हिस्ट्री జాగ్రఫీ कैसे रिपीट होती. आकर समझो, వచ్చి తెలుసుకోండి అని చెప్పండి. जो सेंसिबल होगा कहेगा, अभी ఐరన్ ఏజ్ है, తెలివైన వాళ్ళైతే ఇప్పుడు కలియుగం అంటారు. तो जरूर गोल्डन ఏజ్ రిపీట్ होगी, తప్పకుండా స్వర్ణిమ యుగం పునరావృతం అవుతుంది అని అర్థం చేసుకుంటారు. कोई तो कहेंगे సృష్టి का चक्र लाखों वर्ष का है, కొందరు ఏమంటారు సృష్టి చక్రం లక్షల సంవత్సరాలు అంటారు. అవి कैसे रिपीट होगा, ఇది ఎలా పునరావృతం అవుతుంది. यहाँ सूर्यवंशी चंद्रवंशी की हिस्ट्री तो है नहीं, దాంట్లో సూర్య చంద్రవంశీ హిస్టరీ లేనే లేదు ఇప్పుడు. అంత తక్ ఏ చక్ర कैसे रिपीट होता, ఆఖరి వరకు ఏ విధంగా పునరావృతం అవుతుంది. यह भी जानते नहीं कि इन्हों का राज्य फिर कब होगा, ఇది కూడా వాళ్ళకి తెలియదు. ఈ రాజ్యం ఎప్పుడవుతుంది, ఎప్పుడు మొదలవుతుంది. ఏ లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పుడు మొదలవుతుంది. రామరాజ్య కో జాంతే नहीं, రామరాజ్యం అంటే తెలియనే తెలియదు. అభి తుమ్హారే సాత్ బాప్ హై, ఇప్పుడు మీతో బాబా ఉన్నారు కదా. జిస్ తరఫ్ సాక్షాత్ పరంపిత పరమాత్మ బాప్ హై, ఉన్కి జరూర్ విజయ్ హోనీ హై. ఎవరికైతే సాక్షాత్ భగవంతుడు వాళ్ళ వెంట ఉంటాడో వాళ్ళకి తప్పకుండా విజయం లభిస్తుంది. బాప్ కోయి హింస తోడి కరాయేగా, బాబా హింస చేయిస్తారా, లేదు కదా. కిస్కో మారనా హింస హై, ఎవరినైనా చంపడం అనేది హింస కదా. సబ్సే బడి హింస హై కామ్ కటారీ చలానా, దీనికంటే కూడా అన్నిటిని మించిన హింస ఏంటి, కామ వికారంలో పట్టం. అభి తుమ్ డబల్ అహింసకు బన్ రహే హో, మీరిప్పుడు డబల్ అహింసకులు అవుతున్నారు అంటున్నారు బాబా. వహా హై హి అహింసా పరమోధర్మ దేవీ దేవతా ధర్మం, అంటే అక్కడ అహింస పరమోధర్మంగా దేవీ దేవతా ధర్మం ఉంటుంది. వహా నా లడితే నా వికారమే జాతే, అక్కడ గొడవలు పడేది ఉండదు, వికారాల్లో వెళ్ళేది ఉండదు. అభి తుమ్హారా హై యోగ బల్, परंतु इसको ना समझने के कारण శాస్త్రం में असुरों और देवताओं की लड़ाई लिख दी है. దీన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల మీది యోగ బలము, దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల శాస్త్రాల్లో రాక్షసులు దేవతలు దేవాసుర యుద్ధం చూపించారు. అహింసకో కోయి జాంతే నహి, అహింస అనేది ఎవరికి అర్థం కాదు. తుమ్ హీ జాంతే హో, మీకే తెలుసు అంటున్నాడు బాబా. తుమ్ హో ఇన్కాగ్నిటో వారియర్స్, మీరు గుప్త సైన్యము. అన్నోన్ బట్ వెరీ వెల్ నోన్, మీరు ఎంత గుప్తమో అంత అందరికీ ప్రత్యక్షమే. తుమ్కో ఈ వారియర్స్ సమझेंगे, మిమ్మల్ని ఎవరైనా సైన్యం అనుకుంటారా అంటున్నాడు బాబా. తుమారే ద్వారా సబ్కో మన్మనా భౌకా పైగాం మిలేగా, మీ నుంచి చాలామందికి మన్మనా భగవంతుని గుర్తు చేయమని సందేశం అందుతుంది. ఏ హై మహామంత్ర, ఇదే మహామంత్రము. మనిషి ఇన్ బాతోంకో సమస్తే నహి, సత్యుగు త్రేతామే యహ హోతా నహి, సత్య త్రేతాయుగాల్లో ఇలాంటిదేమీ ఉండదు.
మంత్ర సే తుమ్నే రాజాయి పాయి. ఆ మంత్రంతోనే అంటే బాబాని జ్ఞాపకం చేయడంతోనే మీరు రాజ్యం పొందారు. ఫిర్ దర్కార్ నహి, సత్యయోగం లేదు, అవసరం లేదు మళ్ళా. తుమ్ జాంతే హో హమ్ కైసే చక్కర్ లగాకర్ ఆయే హే, మనం ఎలా చక్రం తిరిగి వచ్చాము అది తెలుసు కదా మీకు. అభి ఫిర్ బాప్ మహామంత్ర దేతే, మళ్ళీ ఇప్పుడు ఈ అంతిమ సమయంలో మహామంత్రం ఇస్తున్నారు బాబా నన్ను జ్ఞాపకం చేయమని. మీరు ఆధాకల్ప రాజ్య కరేంగే, దాని ఫలితంగా మీరు అర్ధకల్పం రాజ్యం చేస్తారు. అబ్ తుమ్కో దైవీ గుణ ధారణ కర్నే ఎవరు కరాని హే, కానీ ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి, దైవీ గుణాలు మీరు పాటిస్తూ వేరే వాళ్ళతో పాటించేలాగా చేయాలి. బాబా రాయి దేతే హే, అప్నా చాట్ రఖనే సే బహుత్ మజా ఆయేగా, మీ దినచర్య మీరు రాసుకోవడం వల్ల చాలా ఆనందం అనిపిస్తుంది. रजिस्टर में गुड बेटर बेस्ट होते हैं ना, खुद भी फील करते हैं. రిజిస్టర్లో ఈ యొక్క గుడ్ బెటర్ బెస్ట్ అనేది ఉంటే మంచిది, చాలా మంచిది, మరింత మంచిది అంటే ఎంత మంచి అనుభవం అవుతుంది, ఫీలింగ్ వస్తుంది, మీకు ఆనందం అనిపిస్తుంది. కోయి అచ్చా పడితే హే తో కోయి కా అటెన్షన్ నహీ रहता. కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమందికి శ్రద్ధనే ఉండదు, తో ఫెయిల్ హో జాతే, అందువల్ల ఫెయిల్ అవుతారు. ఏ ఫిర్ హై బేహద్కి పడాయి, ఈ చదివేదనుకుంటున్నారు అనంతమైన విద్య ఇది. బాప్ టీచర్ भी है, గురువు भी है, ఇకట్టా చల్తా है. ఆయన టీచరు తండ్రి ఇద్దరు కూడాను, గురువు కూడాను, అందుకని అంత కలిసి నడుస్తుంది. ఏక్ హీ బాప్ జో కహతే మర్జీవా, మరెవరు ఇలా చెప్పరు, ఈ తండ్రి ఒక్కడే చెప్తారు, మర్జీవా అవ్వండి. తుమ్ అప్నే కో ఆత్మ సమझ బాప్ కో యాద్ కరు, నిన్ను ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేయి. బాప్ కేతే హై మై తుమ్హారా బాప్ హూ, ఆ తండ్రి ఏం చెప్పుకుంటున్నారు మనతో, నేను మీ తండ్రిని అని చెప్తున్నారు. బ్రహ్మ ద్వారా రాజ్య దేతాము, బ్రహ్మ ద్వారా మీకు రాజ్యం ఇస్తాను. ఏ హోగయా బీచ్ మే దలాల్, ఈయన మధ్యలో కమిషన్ ఏజెంట్ దళారి. ఇన్సే యోగ నహీ లగానా, ఈయనతో సంబంధం కాదు మీకు. అభి తుమ్హారీ బుద్ధి లగి హై ఉస్ అప్నే పతియోం కే పతి శివ సాజన్ కే సాత్. అందుకని మీ యొక్క బుద్ధి ఇప్పుడు ఎవరి మీద ఉండాలి, పతిలోకి పతి అయినటువంటి శివుడు పరంప్రియుడు ఆయనతో ఉండాలి. ఇన్ ద్వారా ఓ తుమ్కో అప్నా బనాతే, ఈయన ద్వారానే మిమ్మల్ని ఆయన తన వాళ్ళగా చేసుకుంటారు. కైతే హే అప్నే కో ఆత్మా సమझ ముజే యాద్ కరు, ఏమంటారు ఆయన, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి నన్ను గుర్తు చేయండి అంటారు. హమ్ ఆత్మానే పాఠ్ పూరా కియా, అబ్ బాప్ కే పాస్ జానా ఘర్, మీ ఆత్మ పూర్తిగా పాత్ర నటించింది కదా, అయిపోయింది కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి తండ్రి దగ్గరికి. అభితో సారీ సృష్టి తమో ప్రధాన హై, ఇప్పుడు సృష్టి అంతా కూడా తమో ప్రధానమైంది. పంచతత్వ भी తమో ప్రధాన హై, ఈ పంచతత్వాలు కూడా తమో ప్రధానమైనవి. వహా సబ్ కుచ్ నయా హోగా, కానీ మీరు వెళ్ళే రాజ్యంలో అన్ని కొత్తవి ఉంటాయి. యహాతో దేఖో హీరే జవహరాత్ ఆది కుచ్ భీ హై నహీ, ఇక్కడ వజ్ర వైడూర్యాలు ఏమున్నాయి, ఏమి లేవు. సత్యుగ్ మే ఫిర్ కహా సే ఆతే హై, మరి సత్యుగంలో అవన్నీ ఎక్కడి నుండి వస్తాయి అడుగుతున్నారు బాబా. కానీ జో ఖాళీ హో గయి హై वो सब फिर से अब भरतू हो जाती है. ఇప్పుడు గనులన్నీ ఖాళీ అయిపోయినాయి, ఖాళీ చేసేసారు, అవన్నీ కూడా మళ్ళా ప్రకృతికి ఆపదల్లో నిండిపోతాయి. కానీ ఉసే ఖోద్ కర్ లే ఆతే హై, ఆ గనుల నుంచి తవి తీసుకొచ్చుకుంటారు. విచార్ కరో సబ్ నయీ చీజే హోంగేనా, అప్పుడు ఆలోచించండి మీరు, అన్ని కొత్తవే ఉంటాయి కదా. లైట్ అది भी జైసే న్యాచురల్ రాతి, అక్కడ లైట్స్ కూడా న్యాచురల్గా ఉంటాయి, ఇప్పట్లా కరెంట్ లైట్లు కాదు. సైన్స్ సే యహా సీఖతే రహతే హై, సైన్స్ ద్వారా ఇక్కడ నేర్చుకుంటారు. వహా యహ్ భీ కామ్ మే ఆతీ హై. హోలియెస్ట్ హెలికాప్టర్ ఖడే హోంగే, హెలికాప్టర్ కూడా మీ ముంగిట్లో నిలబడుతుంది. బటన్ దబాయా యహ్ చలా, స్విచ్ ఆన్ చేస్తే చాలు వెళ్ళిపోతుంది. కోయి తక్లీఫ్ నహీ, వహా సబ్ ఫుల్ ప్రూఫ్ పోతే హై, అక్కడ ఏమీ అపాయాలు ఉండవు, పూర్తిగా ఫుల్ ప్రూఫ్తో ఉంటాయి. కవి మషీన్ ఆది ఖరాబ్ హోన సకే, అక్కడ ఈ యొక్క మెషిన్లు అంటే మీ ఇంజన్లు అవి పాడైపోవు. घर में बैठे सेकंड में स्कूल में जा, స్కూల్ మే వా घूमने फिरने पहुँचते हैं, ఇంట్లో కూర్చుని ఒక క్షణంలో స్కూల్కి వెళ్ళొచ్చు, బయట తిరగడానికి విహారానికి వెళ్ళొచ్చు. ప్రజాకే లియే ఫిర్ ఉన్సే కమ్ హోంగే, రాజులకైతే గొప్పగా ఉంటాయి, ప్రజలకు వాళ్ళకంటే తక్కువ ఉంటాయి. తుమ్హారీ లియే వహా సబ్ సుఖ హోంగేనా, అక్కడ అన్ని రకాల సుఖాలు ఉంటాయి. అకాలే మృత్యు హో నహీ సక్తా, అకాల మరణాలంటూ ఉండవు. తో తుమ్ బచ్చోం కో కిత్నా అటెన్షన్ దేనా చాహియే, ఇంత గొప్ప రాజ్యం వస్తుంది, మీరు ఎంత శ్రద్ధ పెట్టాలి అంటున్నారు. మాయా కా భీ బహుత్ జోర్ హై, అలాగని తక్కువ అనుకోకుండా, మాయ కూడా చాలా షార్ప్గా ఉంది మీ వెంట. ఏ హై మాయా కా అంతిమ్ పాంప్, మాయ తన ఆఖరి పందెం కాస్తోంది మన మీద.
గొప్పతనం చూపిస్తోంది. లడాయి మే దేఖో కిత్నే మర్తే హై, యుద్ధంలో ఎంతమంది చనిపోతున్నారు. లడాయి బంద్ హోతీ హీ నహీ, యుద్ధం ఆగనే ఆగటం లేదు. కహా ఇతని సారీ దునియా, కహా సిర్ఫ్ ఏక్ హీ స్వర్గ హోగా, ఇంత పెద్ద ప్రపంచం ఎక్కడా, కేవలం ఇంత చిన్న స్వర్గం వస్తుంది. వహా ఐసే తోడే హీ కహెంగే గంగా పతిత పావని హై, సత్యుగంలో అలా అంటారా గంగా నది పతిత పావని అని. వహా భక్తి మార్గకి కోయి బాత్ హీ నహీ, అక్కడ భక్తి మార్గం సంబంధించిన విషయాలు ఏవి ఉండవు. यहाँ గంగా మే దేఖో సారే షహర్ కా కిచరా పడతా రహతా హై, గంగలో చూస్తే మొత్తం సిటీలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి చెత్త అంతా అక్కడే పడుతుంది. బాంబే కా సారా కిచరా సాగర్ మే బహ జాతా హై, బాంబేలో చెత్త అంతా సముద్రంలో కలిసి ప్రవహిస్తూ ఉంటుంది. భక్తి మే తుమ్ బడే బడే మందిర్ బనాతే హో, భక్తిలో మీరు ఏం చేశారు, గొప్ప గొప్ప మందిరాలు గుళ్ళు కట్టారు. హీరే జవాహరాతుం కా తో సుఖ రహతా హై నా, వజ్ర వైడూర్యాలతో తాపడం చేసి కడతారు, వాటి సుఖం ఉంటుంది కదా. పౌనా హిస్సా సుఖ హై, బాకీ క్వార్టర్ హై దుఃఖ్, అక్కడ మూడు వంతులు సుఖం ఉంది మీకు. ద్వాపరయుగంలో కూడా ఒక వంతు దుఃఖం ఉంది అంతే. ఆదా ఆదా హో ఫిర్ తో మజా నా రహే, సగం సగం దుఃఖం ఉంటే ఆనందం అనిపించదు. భక్తి మార్గమే भी तुम बहुत सुखी रहते हो, భక్తి మార్గంలో కూడా మీరు చాలా సుఖంగా ఉంటారు. పీచే మందిరం ఆది కో ఆయే లూట్తే హే, తర్వాత గుళ్ళు గోపురాలు దోచుకుంటారు వేరే వాళ్ళు వచ్చి. సత్యుగమే తుమ్ కిత్నే షావుకార్ థే, ఈ విధంగా ఆలోచిస్తే సత్యుగంలో మీరెంత షావుకార్లుగా ఉండేవారు అంటున్నారు బాబా. తో తుమ్ బచ్చోం కో బహుత్ ఖుషీ హోనీ చాహియే, ఈ విషయంలో మీకు చాలా సంతోషం ఉండాలి. ఏం ఆబ్జెక్ట్తో సామ్నే కడా హై, లక్ష్యం అనేది మీకు దృష్టిలో ఉంది కదా. మా బాప్కి తో సర్టన్ హై, లక్ష్యం తల్లిదండ్రి అయితే మీ ముందు తప్పకుండా ఉన్నారు కదా. గాయా జాతా హై ఖుషీ జైసి ఖురాక్ నహీ, సంతోషం ఉన్న లాంటి పౌష్టికాహారం మరేది ఉండదు. యోగ్ సే ఆయు బడ్తీ హై, యోగంతోనే ఆయువు పెరుగుతుంది. అభి ఆత్మకు స్వకా దర్శన్ హువా హై, ఇప్పుడు ఆత్మకు స్వదర్శనం అయింది. కి హమ్ 84 కా చక్కర్ లగాతే, ఏమని, మేము 84 జన్మల చక్రం తిరిగి వచ్చాము అని. ఇత్నా పాట బజాతే హై సబ్ ఆత్మాయే యాక్టర్స్ నీచే ఆ జాయింగే తో బాప్ సబ్కో లే జాయింగే, ఇంత పాత్ర నటిస్తామంటే ఆత్మలందరూ కిందికి దిగి వచ్చేదాకా మనం నటిస్తూనే ఉంటాము. అప్పుడు బాబా వచ్చి మనందరినీ తీసుకెళ్తారనమాట. శివుకి బారాత్ కైతేనా, శివుడి ఊరేగింపు అంటారు కదా. ఏ సబ్ తుమ్ జాంతే హో నంబర్ బార్ పురుషార్థానుసార్, ఇవన్నీ కూడా మీలో ఎవరికి ఎంత అర్థమైతే అంత ఆ విధంగా తెలుసుకొని ఉన్నారు. జిత్నా తుమ్ యాద్ మే రహింగే ఉత్నా ఖుషీ మే రహింగే, మీరు ఎంత జ్ఞాపకంలో ఉంటే అంత సంతోషంగా ఉంటారు. దిన్ ప్రతిదిన్ ఫీల్ కర్తే రహింగే, రోజు రోజుకు మీరు చాలా సంతోషంగా అర్థమవుతుంటుంది మీకు, ఫీలింగ్ అనుభవం అనిపిస్తూ ఉంటుంది. క్యూంకి సిక్లానే వాళ్ళతో ఓ బాప్ నేనా, మీకు ఎంత ఫీలింగ్ మంచిగా ఎందుకు వస్తుందంటే నేర్పించేవాడు తండ్రి కదా. యహ భీ సిఖాతే రహతే హై, ఏం నేర్పిస్తారు ఆయన, ఇన్కో సంతోషంగా ఉండమని. ఇన్కో పూచనేకి దర్కారీ నహీ, బ్రహ్మబాబాని అడగాల్సిన అవసరం లేదు మీరు. పూచితే తో తుమ్ హో, అడిగేది మీరు కదా. యహ తో సున్తే హీ హై, ఆయనైతే వింటూనే ఉంటారు, అడగరేమి. బాప్ రెస్పాండ్ దేతే హై ఔర్ యహ భీ సున్తే హై, బాబా ఆన్సర్ ఇచ్చినా కానీ మనం అడిగితే ఆయన కూడా వింటారన్నమాట. ఇన్కి యాక్టివిటీ కిత్నీ వండర్ఫుల్ హై, ఈయన యొక్క పాత్ర ఈయన ఎంత అద్భుతమో అంటున్నారు బాబా. ఏవి యాద్ మే రహతే హై, ఆయన కూడా బాబా జ్ఞాపకంలోనే ఉంటారు. ఫిర్ బచ్చోం కో వర్ణన్ కర్ సునాతే హై, పిల్లలకు వర్ణించి చెప్తారనమాట. బాబా హమ్కో ఖిలాతే హై, బాబా నాకు తినిపిస్తారు అని చెప్తాడు ఆయన బ్రహ్మబాబా. మై ఉన్కో అపనా రథ దేతాను, నేను ఆయనకు నా రథాన్ని ఇస్తాను అని చెప్పుకుంటారు. సవారీ కర్తే హై తో క్యూ నహీ ఖిలాయింగే, నా మీద స్వారీ చేస్తారు కదా ఆయన, అందుకని ఎందుకు తినిపించరు. యహ హ్యూమన్ అశ్వ హై, ఇది మానవ అశ్వం కదా. శివబాబా కా రథ హూ, నేను శివబాబా యొక్క రథాన్ని అని గొప్పగా చెప్తారు బ్రహ్మబాబా. యహ ఖ్యాల్ రహనే సే హీ శివబాబాకి యాద్ రహేగి, ఈ ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో నేను శివబాబా యొక్క రథాన్నని, ఆయనకి తప్పకుండా బాబా జ్ఞాపకం వస్తారు. యాద్ సే హీ ఫాయిదా హై, ఏదో విధంగా జ్ఞాపకం చేయడం వల్లనే లాభం ఉంటుంది. బండారే మే భోజన్ బనాతే హై తో భీ సమझो हम शिव बाबा के बच्चों के लिए बनाते हैं, కిచెన్లో వంట చేస్తున్నా కానీ ఏం చేయాలి, బాబా యొక్క పిల్లల కోసం నేను వంట చేస్తున్నాను. खुद भी शिव बाबा के बच्चे हैं तो ऐसे याद करने से ही फायदा ही है ना, మీరు కూడా శివబాబా పిల్లలు అవ్వడం వల్ల, మీరు జ్ఞాపకం చేయడం వల్ల మీకు కూడా లాభమే కదా అంటున్నాడు.
सबसे जास्ती पद उनको मिलेगा जो याद में रह कर्मातीत अवस्था को पाते हैं. ఎందుకంటే మీరు జ్ఞాపకంలో ఉండి కర్మాతీత అవస్థను పొందుతారు కదా, అందుకని ఎక్కువ పదవి దొరుకుతుంది. और सर्विस भी करते हैं, సేవ కూడా చేస్తారు. ఏ బాబా भी बहुत सर्विस करते हैं. బ్రహ్మా బాబా కూడా చాలా సేవ చేస్తారు. उनकी बेहद की सर्विस है. ఆయనది మామూలు సేవ కాదు, అనంతమైన సేవ. तुम हद की सर्विस करते हो, మీరు స్థూలంగా చేస్తారు సేవ. सर्विस से ही इनको भी पद मिलता है. సేవతోనే ఆయన కూడా పదవి దొరికింది. शिव बाबा कहते हैं ऐसे ऐसे करो, इनको भी राय देते हैं. ब्रह्मा बाबा కూడా బాబా సలహా చెప్తారు, ఇలా చెయ్యి ఇలా చెయ్యని. తుఫాన్ తో బచ్చోं को आते हैं ना, తుఫాన్లు బాబా పిల్లలకు కూడా వస్తాయి, పిల్లలందరికీ వస్తాయి కదా. సివాయ్ యాద్కే కర్మేంద్రియా వశ్ హోనా ముష్కిల్ హై. బాబాని జ్ఞాపకం చేయకుండా మీ కర్మేంద్రియాలు మీ అధీనంలో ఉండడం కష్టము అంటున్నారు బాబా. యాద్ సే హీ బేడా పార్ హోనా హై. బాబాని జ్ఞాపకం చేయడంతోనే మీ జీవన నావ తరిస్తుంది. ये शिव बाबा कहते हैं या ब्रह्मा बाबा कहते हैं, यह समझना भी मुश्किल हो जाता है. మనం వినేటప్పుడు శివబాబా చెప్తున్నారా బ్రహ్మ బాబా చెప్తున్నారా అనే విషయం తెలుసుకోవడం కూడా చాలా కష్టం. ఇస్మే బడి మహీన్ బుద్ధి చాహియే. ఒకవేళ తెలుసుకోవాలంటే దానికి చాలా సూక్ష్మమైన బుద్ధి అవసరము అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सिकिरदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. సారాంశం, इस समय पूरा पूरा మర్జీవా बनना है. ఇప్పుడు సంగమయుగంలో మీరు పూర్తిగా ఈ యొక్క ప్రపంచంతో మరణించి జీవించాలి. పడాయి అచ్చి తరఫ్ పడ్ని హై. ఈ యొక్క విద్య, ఈ చదువును బాగా చదువుకోవాలి. అప్నా చార్ట్ వా రిజిస్టర్ రఖనా హై. మీ దినచర్య మీ రిజిస్టర్ని పెట్టుకోవాలి. యాద్ మే రహ అప్ని కర్మాతీత అవస్థ బనాని. బాబా జ్ఞాపకంలో ఉండి మీరు కర్మాతీత స్థితిని పొందాలి. అంతిమ వినాశ్ కి సీన్ దేఖనే కే లియే, అంతిమంగా వినాశన దృశ్యాన్ని చూడడానికి హిమ్మతవాన్ బన్నా హై, ధైర్యశాలిగా ఉండాలి. మై ఆత్మా హూ, ఇస్ అభ్యాస్ సే శరీర్ కా బాంధ్ టూట్తా జాయే. నేను ఆత్మననే సాధన చేయడం వల్ల ఈ దేహ భ్రాంతి తొలగిపోతూ ఉంటుంది. వరదానం, కిసి भी వికరాల్ సమస్యకు శీతల్ బనానే వాలే. ఎలాంటి భయంకరమైన సమస్య అయినా సరే దాన్ని శాంతపరిచేవారై సంపూర్ణ నిశ్చయ బుద్ధి భవ, పరిపూర్ణ నిశ్చయ బుద్ధి కలవారవ్వండి అంటున్నారు బాబా. జైసే బాప్ మే నిశ్చయ హై వైసే స్వయం మే ఔర్ డ్రామా మే భీ సంపూర్ణ నిశ్చయ హో. బాబా మీద ఎంత నమ్మకం ఉన్నదో అలాగే మీ మీద డ్రామా మీద కూడా మీకు అంత నమ్మకం ఉండాలి పరిపూర్ణంగా. स्वयं में यदि कमजोरी का संकल्प उत्पन्न होता है तो మీలో మీకు బలహీన సంకల్పాలు వచ్చినాయనుకోండి, తో కమ్జోరీకే సంస్కార్ బన్ జాతే. మీ సంస్కారాలు కూడా ఎలా ఉంటాయి, బలహీనంగానే ఉంటాయి అన్నమాట. इसलिए వ్యర్థ సంకల్ప రూపీ కమ్జోరీకే జమ్స్, వ్యర్థ సంకల్పాలనే బలహీనమైన క్రిములు ఉంటాయి. अपने अंदर प्रवेश होने नहीं देना. ఆ క్రిమికీటకాలను మీ లోపల ప్రవేశించనీయకండి. సాత్ సాత్ జో భీ డ్రామాకి సీన్ దేఖ్తే హో, దాంతోపాటు ఏదైతే డ్రామా యొక్క దృశ్యాన్ని మీరు చూస్తుంటారో, హల్చల్కి సీన్ మే భీ, ఆందోళనకరమైన దృశ్యంలో కూడా కళ్యాణ్ కా అనుభవం, మంచినే అనుభవం చేసుకోండి. వాతావరణ హిలానే వాలా హో, ఈ యొక్క వాతావరణం మిమ్మల్ని చెలింపజేసేదిగా ఉండొచ్చు. సమస్య వికరాల్ హో, సమస్య భయంకరమైనది ఉండొచ్చు. లేకిన్ సదా నిశ్చయ బుద్ధి విజయీ బను, ఎప్పుడు నిశ్చయమైన బుద్ధితో విజయులవ్వండి. తో వికరాల్ సమస్య भी शीतल हो जाएगी, భయంకరమైన సమస్య కూడా శాంతమైపోతుంది. अच्छा స్లోగన్, जिसका बाप और सेवा से प्यार है. ఎవరికైతే బాబాతోనూ సేవతో ప్రేమ ఉంటుందో ఉసే పరివార్ కా ప్యార్ స్వతः మిల్తా హై, వారికి పరివారం యొక్క ప్రేమ సహజంగానే దొరుకుతుంది అని అంటున్నారు బాబా. దాది యొక్క పాయింట్ ఏంటి, మేరా ప్రాణ్ హై మేరా బాబా और ప్రాణ్ హై. నా ప్రాణం అంటే ఎవరు, నా బాబా.
और प्राण है बाबा हम आपके सपूत बच्चे बनकर आपका नाम बाला करेंगे और प्रण है మనం ఏం ప్రతిజ్ఞ చేయాలి బాబా నీ సుపుత్రులమై మేము నీ పేరు బాగా ప్రసిద్ధి చేస్తాము మన ప్రాణం ఎవరు బాబా మన ప్రణం అంటే ప్రతిజ్ఞ ఎవరితో బాబాతో ఏమని నీ సుపుత్రులమై నీ పేరు గొప్పగా చేస్తాము हम पवित्र बनकर పవిత్ర దునియా बनाएंगे బాబా మేము పవిత్రమై పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాము జబ్ తక్ ప్రాణ హై ఎప్పటి వరకైతే మా ప్రాణం ఉంటుందో తబ్ తక్ అప్పటి వరకు ఏ ప్రతిజ్ఞ పక్కి హై ఈ ప్రతిజ్ఞ దృఢంగా ఉంటుంది మరేంగే జీయంగే ప్రాణ త్యజేంగే చనిపోయినా పర్వాలా జీవించున్నా సరే ప్రాణం వదిలిపెట్టినా సరే లేకిన్ ప్रण न कभी नहीं छोड़ेंगे బాబా మేము ఇచ్చిన మాట మాత్రం ప్రతిజ్ఞ మాత్రం తప్పము हम देवता बनेंगे ఏక ధర్మం ఏక రాజ్య లాయేంగే మేము దేవతలమవుతాము ఒకే ధర్మం ఒకే రాజ్యాన్ని తీసుకొని వస్తాము అని దాది అంటున్నారు ఓం శాంతి पल पल है अनमोल रे मानव जीवन तो है बहती धारा स्वर्णिम अवसर बीत गया तो तुझको मिलेगा ना दोबारा परम शक्ति का ध्यान लगा ले परम शक्ति का ध्यान लगा ले ना दुविधा रख कोई मन में सच्चा सुख है समर्पण में